ప్రముఖ నటుడు కమల్ హాసన్ ఇటీవల కన్నడ భాషపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. ఈ వ్యాఖ్యలపై కర్ణాటకలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవడంతో పాటు ఆయన నటిస్తున్న థగ్ లైఫ్ సినిమా విడుదలను కూడా అడ్డుకునే ప్రయత్నాలు జరిగాయి. ఈ పరిణామాల నేపథ్యంలో తన వ్యాఖ్యలను అపార్థం చేసుకున్నారని, కన్నడ ప్రజల మనోభావాలను దెబ్బతీయడం తన ఉద్దేశం కాదని కమల్ హాసన్ తాజాగా కర్ణాటక ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కు లేఖ రాశారు. ఆ లేఖలో రాజ్ కుమార్ కుటుంబంతో తనకున్న సాన్నిహిత్యం గురించి మాట్లాడుతూ తాను చేసిన వ్యాఖ్యలను కన్నడ ప్రజలు అపార్థం చేసుకోవడం బాధ కలిగించిందని పేర్కొన్నారు. తమిళ కన్నడ ప్రజలు ఒకే కుటుంబం అని చెప్పడమే తన ఉద్దేశమని చెప్పారు. అంతే తప్ప కన్నడ భాషను తక్కువ చేసి మాట్లాడాలన్నది తన అభిమతం కాదని స్పష్టం చేశారు. తన మాటల వెనుక ఉన్న అసలు ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కొన్ని రోజుల క్రితం జరిగిన థగ్ లైఫ్ సినిమా ఆడియో విడుదల కార్యక్రమంలో కమల్ హాసన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన దివంగత కన్నడ నటుడు రాజ్ కుమార్ కుటుంబంతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆ క్రమంలో కన్నడ తమిళం నుంచి పుట్టింది అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కన్నడ నాట తీవ్ర దుమారానికి దారితీశాయి. ఈ వ్యాఖ్యలు కన్నడ భాషను, ప్రజలను కించపరిచేలా ఉన్నాయంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. కమల్ హాసన్ వ్యాఖ్యలపై కర్ణాటకలోని అధికార ప్రతిపక్ష పార్టీలతో పాటు పలు కన్నడ సంఘాలు తీవ్రంగా స్పందించాయి. కేఎఫ్సీసీ ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. అంతేకాకుండా కమల్ హాసన్ నటించిన థగ్ లైఫ్ సినిమాను కర్ణాటకలో నిషేధించాలని డిమాండ్ చేస్తూ కేఎఫ్సీసీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు కమల్ హాసన్ తీరుపై అసహనం వ్యక్తం చేసింది. ఒక్క క్షమాపణ చెప్పి ఉంటే సమస్య ఇంత దూరం వచ్చేది కాదు కదా అని కోర్టు వ్యాఖ్యానించినట్లు సమాచారం.